అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మేము అందరూ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య అభిమానులుగా మేము చాలా సంతోషపడుతున్నాం. నిన్నటి రోజున ప్రపంచవ్యాప్తంగా ఓజీ సినిమా రిలీజ్ అయిన సంగతి మన అందరికీ తెలిసిందే. అనంతపురం చరిత్రలో ఇప్పటివరకు ఎన్నడూ లేనటువంటి విధంగా అత్యధిక అద్భుతమైన కలెక్షన్లు ఈ ఓజీ సినిమా సాధించడం మేము అందరూ గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగే ఈ ఓజీ సినిమా ద్వారా అన్నయ్య గారి నటన, ఆయన ఎమోషన్, ఆయన స్టైలు మరొకసారి మా అందరికీ గర్వకారణంగా ఉంది. ఏమైతే ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన సినిమా అనిపించుకున్నందుకు మేము మరోసారి పవన్ కళ్యాణ్ గారికి, చిత్రం యూనిట్కి అన్నిటికీ కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై ఓజీ, జై పవన్ కళ్యాణ్. ఒక దేవుడిలాగా మేము ఫీల్ అవుతాము చిరంజీవి గారిని ఎవరైనా అసభ్యంగా, కొంచెం అగౌరవంగా మాట్లాడితే, చిన్నచూపుగా మాట్లాడితే మేము అందరూ కూడా చాలా బాధపడతాం. మరి బాలకృష్ణ గారు ఆ విధంగా మాట్లాడి ఉండకూడదని మేము అనుకుంటున్నాం. బాలకృష్ణ గారు కూడా ఎంతోమంది లక్షల మంది ఆయన కూడా అభిమానుల్ని చూరుకున్నారు. నందమూరి తారక రామారావు లాంటి పుత్రరత్నంగా ఆయన్ని వారసుడుగా ఈయన కూడా ఆ ర్యాపోని మెయింటైన్ చేస్తూ ఎంతోమందికి ఆయన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఒక సమకాలికన ఒక హీరోని ఎంతోమంది ఆరాధ్య దేవడం. తర్వాత సీనియర్ బాలకృష్ణ గారికి ఆయన ఆ విధంగా మాట్లాడి ఉండకూడదని కూడా మేము అందరూ అనుకుంటున్నాం. మరొకసారి ఈ యొక్క ఏదైతే ఇలా జరిగిందో అది జరగకూడదని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మెగా అభిమానులందరికీ ఏదన్నా ఒక పండగ దినం అంటే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల దగ్గర నుంచి మెగా అభిమానులందరూ సగర్వంగా కాలర్ ఎగరేసుకొని ఇదిరా మేమంటే పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలా స్క్రీన్ పైన అని చెప్పి ఎన్నో ఏళ్ళ నుంచి రావాల్సిన బజ్ని ఈరోజు డైరెక్టర్ సుజిత్ గారు బయటికి తీసుకొచ్చారు. తెచ్చిన సుజిత్ గారికి ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంతటి ఘన విజయం సాధించిన ఈ చిత్రానికి సంగీతంకార తమన్ ఎంత ప్రాణం పెట్టి పనిచేశాడో ఆ ఎఫెక్ట్స్ మొత్తం థియేటర్లో స్క్రీన్ పైన చూస్తూ ఉంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. పోయిన ఏ ఒక్క అభిమాని కూడా థియేటర్లో ఫ్రీగా కూర్చునే పరిస్థితి కూడా లేదు. దాంతోపాటు ఈరోజు అనంతపురంలో ఎన్నడూ లేనంతగా కలెక్షన్స్, ఏదైతే అనంతపురంలో టౌన్లో ఆల్ టైమ్ రికార్డుగా ఈరోజు అనంతపూర్ టౌన్లో ఆల్ టైమ్ రికార్డు, ఏ మూవీస్ కూడా లేనంటి వంటి కలెక్షన్స్ ఇప్పటి వరకు టౌన్లో రికార్డులు ఉన్న రికార్డులన్నీ మొత్తం బ్లాస్ట్ చేస్తూ 93,78,230 రూపాయలతో టాప్గా నిలబడింది మా సినిమా. దీనికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. కళ్యాణ్ గారు ఇంకా మరిన్ని రికార్డులు, ఇలాంటి రికార్డులు కొట్టాలా, ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలా, తెలుగు చిత్రసీమ బాగుండాలని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓజీ సినిమా ఆల్ టైమ్ అన్బీటబుల్ రికార్డ్ అనంతపురం సాధించిన సందర్భంగా ఈ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. అనంతపురంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క పంజా దెబ్బ చూపించాడు. ఇంతవరకు అనంతపురంలో ఏ సినిమా సాధించినటువంటి రికార్డ్ కలెక్షన్స్ ఈ సినిమా సాధించింది. 93,78,250 రూపాయలు ఒకటే రోజు కలెక్షన్ రావడము ఇది నిజంగా చరిత్రకే చరిత్ర. ఈ రికార్డు ఇంతవరకు ఎవరు దాటలేరు, దరిదాపులుగా రాలేరని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కొత్త కోణంలో సుజిత్ గారు చూపించారు. తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రాణం పోసింది. 80లో రావాల్సిన 80sలో ఎలా ఉంటారో గ్యాంగ్స్టర్ అని చెప్పి ఈ కథాంశము ఖచ్చితంగా తెర మీద బాగా ఆకట్టుకునింది. ప్రతి ఒక్కరూ, మహిళలు అయితే అందరూ ఈ సినిమా చూడడానికి అవకాశం ఉంది. తప్పకుండా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి బ్లాక్ బస్టర్ సాధించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.